మీ రైటింగ్స్‌లో త్రివిక్రమ్ గారి ఇంపాక్ట్ కనిపిస్తుంటది. మా గురువుగారు సార్. ఆ! ఆయన ఎంతవరకు ఫాలో అవుతుంటారు రైటింగ్ నాకు విషయంలో? బాగా ఇష్టం సార్. నా గురువు అమ్మ, నాన్న తర్వాత త్రివిక్రమ్ సార్. సో, ఆయన ఎందుకు అంటే ఈ సినిమా అవ్వడానికి కూడా కారణం ఆయనే సార్. ఎందుకంటే నాకు ఏదైనా మంచన్నా, చెడన్నా ఎళ్లి కలిసి మాట్లాడేది అన్నీ ఆయనతోనే. ఆయనతో మాట్లాడిన వెంటనే ఇదేంటి ఇట్ హ్యాపెండ్. కాకపోతే చాలా ఇష్టం సార్. అంటే ఒకప్పుడు జంధ్యాల గారు ఎంత గొప్పగా రాసేవారో, తర్వాత ఈ తరంలో త్రివిక్రమ్ గారు అంతే గొప్పగా రాస్తారు సార్. నాకు చాలా ఇష్టం. చాలామందిలాగే నాకు ఇష్టం ఆయన అంటే. విశ్వక్ గారు కృష్ణ చైతన్య గారు. సార్ డైరెక్టర్ గారు. సార్ నేను కూడా గోదావరి జిల్లాలో లంకల్ ఏరియాలన్నీ ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాయి సార్. మంచి ప్యూర్ వాటర్ తోటి. కానీ మీరు టీజర్ చూస్తే దీన్ని రక్తంతో నింపేసినట్టు అనిపిస్తుంది లంకల్ని. సో ఇది పీరియాడిక్ అంటే మీరు ఇన్స్పిరేషన్ ఏంటి సార్? అంటే ఇది ఏదన్నా ట్రూ ఇన్సిడెంట్ జరిగిన ఇన్సిడెంట్ అని అనుకున్నారా, లేదంటే టోటల్లీ ఫిక్షనల్గా రాశారా? సార్ యూజువల్లీ ఎలా ఉంటుందంటే సార్, చాలా నాది గోదావరి జిల్లా, ఏలూరు మాది. సో చాలా అంటే చిన్నప్పటి నుంచి నాకు చాలా బోరింగ్గా ఉండేది ఏంటంటే, వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అంటే ఆ కొబ్బరి చెట్లను చూపెట్టేసి గ్రీన్గా చూపెట్టేసి, అది సార్ అలా లేవు సార్. మా అంత మంచి మర్యాదలతో మా గోదావరి జిల్లాలో లేరు. మా లోపల చాలా ఉంటుంది సార్. చాలామంది ఉన్నారు, మీకు చాలామంది పొలిటీషియన్స్ ఉన్నారు, మీరు చూశారు కూడా. సో ఎక్కడో మమ్మల్ని ఆబ్జెక్టిఫై చేస్తున్నారేమోనని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తీసాను సార్. సో పక్కకు పెడితే సార్ పురాణాలు అంటాం కదా. ఇప్పుడు పురాణాలు అంటే ఏంటి? పూర్వం చెప్పిన కథలు. అలాగే ఇవి కూడా పొక్కటి పురాణాలు మనం విన్న ఉంటాయి కదా సార్. అలా వింటూ ఇలా జరిగిందంట అని చాలా కథలు వినేవాళ్ళం కదా. అలా కొన్ని లంకల్లో విన్నవి, కొంత ఫిక్షనల్. మీ రైటింగ్స్‌లో త్రివిక్రమ్ గారి ఇంపాక్ట్ కనిపిస్తుంటది. మా గురువుగారు సార్. ఆయన ఎంతవరకు ఫాలో అవుతుంటారు రైటింగ్ నాకు విషయంలో? బాగా ఇష్టం సార్. నా గురువు అమ్మ, నాన్న తర్వాత త్రివిక్రమ్ సార్. సో ఆయన ఎందుకు అంటే ఈ సినిమా అవ్వడానికి కూడా కారణం ఆయనే సార్. ఎందుకంటే నాకు ఏదైనా మంచన్నా, చెడన్నా ఎళ్లి కలిసి మాట్లాడేది అన్నీ ఆయనతోనే. ఆయనతో మాట్లాడిన వెంటనే ఇదేంటి ఇట్ హ్యాపెండ్. కాకపోతే చాలా ఇష్టం సార్. అంటే ఒకప్పుడు జంధ్యాల గారు ఎంత గొప్పగా రాసేవారో, తర్వాత ఈ తరంలో త్రివిక్రమ్ గారు అంతే గొప్పగా రాస్తారు సార్. నాకు చాలా ఇష్టం. చాలామందిలాగే నాకు ఇష్టం ఆయన అంటే. విశ్వక్ గారు కృష్ణ చైతన్య గారు. సార్ డైరెక్టర్ గారు. సార్ నేను కూడా గోదావరి జిల్లాలో లంకల్ ఏరియాలన్నీ ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాయి సార్. మంచి ప్యూర్ వాటర్ తోటి. కానీ మీరు టీజర్ చూస్తే దీన్ని రక్తంతో నింపేసినట్టు అనిపిస్తుంది లంకల్ని. సో ఇది పీరియాడిక్ అంటే మీరు ఇన్స్పిరేషన్ ఏంటి సార్? అంటే ఇది ఏదన్నా ట్రూ ఇన్సిడెంట్ జరిగిన ఇన్సిడెంట్ అని అనుకున్నారా, లేదంటే టోటల్లీ ఫిక్షనల్గా రాశారా? సార్ యూజువల్లీ ఎలా ఉంటుందంటే సార్, చాలా నాది గోదావరి జిల్లా, ఏలూరు మాది. సో చాలా అంటే చిన్నప్పటి నుంచి నాకు చాలా బోరింగ్గా ఉండేది ఏంటంటే, వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అంటే ఆ కొబ్బరి చెట్లను చూపెట్టేసి గ్రీన్గా చూపెట్టేసి, అది సార్ అలా లేవు సార్. మా అంత మంచి మర్యాదలతో మా గోదావరి జిల్లాలో లేరు. మా లోపల చాలా ఉంటుంది సార్. చాలామంది ఉన్నారు, మీకు చాలామంది పొలిటీషియన్స్ ఉన్నారు, మీరు చూశారు కూడా. సో ఎక్కడో మమ్మల్ని ఆబ్జెక్టిఫై చేస్తున్నారేమోనని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తీసాను సార్. సో పక్కకు పెడితే సార్ పురాణాలు అంటాం కదా. ఇప్పుడు పురాణాలు అంటే ఏంటి? పూర్వం చెప్పిన కథలు. అలాగే ఇవి కూడా పొక్కటి పురాణాలు మనం విన్న ఉంటాయి కదా సార్. అలా వింటూ ఇలా జరిగిందంట అని చాలా కథలు వినేవాళ్ళం కదా. అలా కొన్ని లంకల్లో విన్నవి, కొంత ఫిక్షనల్.